లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ సైడ్ అండి, వన్ సైడ్ అండి. సో మన ట్రైన్ నంబర్ 07609 రన్నింగ్ లేట్ అండి. 7:25కి రావాలా, లేట్గా రన్ అవుతుంది. ప్లాట్ఫామ్ 2కి వస్తుంది. పదండి మనం అనేది ప్లాట్ఫామ్ 2కి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసరికి జనరల్ టికెట్, రిజర్వేషన్ టికెట్ అంతా ఇదంతా ఇట్లా ఉంటుందండి పూర్తిగా. ప్లాట్ఫామ్ 1 వైపు. టైం అయితే 7 అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ యూ. సో ఇవాళ నేను వచ్చేసరికి లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఇవాళ లింగంపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్నాను. అవును, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. సో ఈ బ్లాగ్ దాని మీద ఉంటుంది అండ్ దర్శనం ఎట్లా అయింది నేను మొత్తం అంతా చూపిస్తాను. సో ఇవాళ నేను వచ్చేసరికి 07609 జాల్నా తిరుపతి స్పెషల్లో వెళ్తున్నాను. ట్రైన్ అయితే 7:25కి ప్లాట్ఫామ్ 2కి రావాలి. కాకపోతే లేట్గా రన్ అవుతుంది. ఎన్నింటికి వస్తుందో తెలియదు. సో వెయిట్ చేద్దాం, మిగతా విషయాలు చెప్తాను, చూస్తూ ఉండండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చిందండి. విశాఖపట్నం నుంచి లింగంపల్లికి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్. క్రౌడ్ అంతా చూస్తున్నారు కదండి. ఈ క్రౌడ్ అంతా వచ్చేసరికి ఎల్టీటీ విశాఖపట్నం కోసం అండి. సో అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇప్పుడు ఎల్టీటీ విశాఖపట్నం వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 40 మినిట్స్ డిలేతో వస్తుంది. దీని వెనకాల మన ట్రైన్ వస్తుందండి. సో ఆల్రెడీ మన ట్రైన్ 1 అవర్ డిలేగా ఉంది. ఎన్నింటికి వస్తుందో చూద్దాం. వ్యాప్ 7తో ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 లింగంపల్లికి వచ్చిందండి. జనరల్ ఫుల్ ఉన్నారు క్రౌడ్. ఫస్ట్ ఏసీ కోచ్ అండి. ప్లాట్ఫామ్ 1కి వ్యాప్ 7తో సిరిపూర్, కాగజ్నగర్, వికారాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. రావటం, ఆగటం, వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. కాగజ్నగర్ ఇంటర్సిటీ వికారాబాద్కి. ఈ ట్రైన్ హండ్రీ ఎక్స్ప్రెస్తో, కాకతీయ ఎక్స్ప్రెస్తో రేక్ షేర్ చేసుకుంటుంది. టైం 8:35 అయిందండి. మన ట్రైన్ 7:10కి రావాలా, కానీ ఇంతవరకు రాలేదు. సో మన ట్రైన్ అయితే యాక్చువల్గా జాల్నాలో, మహారాష్ట్రలో మార్నింగ్ 7 o'clockకి రైట్ టైం స్టార్ట్ అయ్యింది. సో జాల్నా నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి 496 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా. సో ఇంతవరకు అయితే రాలేదు. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో. మనం అనేది ఇంకా లింగంపల్లి ప్లాట్ఫామ్ 2 దగ్గరే ఉన్నాము. సో లింగంపల్లిలో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇది ఒకటి సికింద్రాబాద్కి సపోర్టింగ్ స్టేషన్. ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ టెర్మినేట్ అవుతూ ఉంటాయి. సో మన ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తాను. నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాను. సో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇచ్చారండి. నా కోచ్ S6. నేను నా కోచ్ దగ్గరికి వచ్చేసాను. సో క్రౌడ్ బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి ఎక్కేటోళ్ళు. సో మన ట్రైన్ లింగంపల్లి తర్వాత చల్లపల్లిలో అవుతుందండి. వయా సికింద్రాబాద్ వెళ్ళదు. సో అటు దాన్ని ఏమంటే అలవాల వైపు నుంచి వెళ్తుంది. రూట్ చూపిస్తాను, మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో ట్రైన్ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫైనల్లీ 1 hour 35 minutes డిలేతో మన ట్రైన్ అనేది లింగంపల్లి ప్లాట్ఫామ్ 2కి వస్తుందండి. వ్యాప్ 4తో వస్తుందండి. అరక్కోణం వ్యాప్ 4తో LHBకి వచ్చేసాం మన ట్రైన్కి. చాలా డస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఖాళీగానే వస్తుందండి ట్రైన్. ఇదే మన కోచ్ S6. సీట్ 53 మిడిల్ పెడతండి. లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయామండి మనం. సో మన ట్రైన్ వచ్చేసరికి చాలా ట్రైన్స్తో బ్రేక్ షేర్ చేసుకుంటుంది. ఏమేమి ట్రైన్స్ ఏంటని నేను మీకు చెప్తాను ముందు. సో లింగంపల్లి ఇది నేను వచ్చి ఇంటర్మీడియట్ స్టేషన్లోకి డెస్టినేషన్ స్టేషన్లో దిగుతున్నాను అంటే తిరుపతి. సో మనం వచ్చేసరికి రేపు మార్నింగ్ 10:45కి రైట్ టైం తిరుపతి. సో చూద్దాం రైట్ టైంకి వెళ్తుందా లేదా అనేది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి వయా గుంటూరు మీదకి వెళ్తుంది. గుంటూరు, తెనాలి, ఒంగోలు అంటే లైక్ చల్లపల్లి తర్వాత మనకి నల్గొండ వైపు నుంచి గుంటూరు అట్లా వెళ్తుందండి. సో చూద్దాము, చూపిస్తాను మీకు ఎంత వీలైతే అంత చూస్తామండి. బాయ్ బాయ్ లింగంపల్లి. సనత్ నగర్ స్టేషన్కి వస్తున్నామండి మనం. ఇక్కడ నుంచి మన ట్రైన్ టువర్డ్స్ బేగంపేట వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ తీసుకొని టువర్డ్స్ అల్వాలు, అమ్మగూడ వైపు నుంచి చల్లపల్లికి వెళ్తుందండి. ఇక్కడ మన ట్రైన్ డైవర్ట్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను అది.
చూస్తూ ఉండండి. సో మనం సనత్ నగర్ సనత్ నగర్ స్టేషన్ క్రాస్ చేస్తున్నాం. మేబీ రెడ్ సిగ్నల్ ఉంది, ఆపుతున్నాడు అనుకుంటా సనత్ నగర్లో. చూద్దాము. సనత్ నగర్లో ఆపుతున్నాడు అండి మన్ని. సనత్ నగర్ స్టేషన్లో మన ఆపారండి. సో చూద్దాం ఎంతసేపు ఆపుతాడు అన్నది. బయలుదేరామండి సనత్ నగర్ నుంచి మనం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇటువంటి డైవర్షన్. చూస్తూ ఉండండి. ట్రాక్ మారి చూసాము టువర్డ్స్ చెప్పా కదా అండి, దాన్ని ఏమంటారంటే అమ్ముగూడ వైపు వెళ్తున్నాము. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోయే ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ బేగంపేట వైపు వెళ్తాయి. సో మనం అన్నది ఇక్కడ ట్రాక్ మారిపోయాము. సో మీరు చూడొచ్చు. సో మన ట్రైన్ సికింద్రాబాద్ అట్ట వెళ్ళదు, డైరెక్ట్గా చల్లపల్లికి వెళ్తుంది. సో మనం అన్ని డైరెక్ట్గా మళ్ళీ చల్లపల్లిలో కలుసుకుందామండి. ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, రైట్ సైడ్ నుంచి వచ్చే లైన్, అది వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి వచ్చే లైన్ అండి. అదిగోండి సికింద్రాబాద్ నుంచి వచ్చే లైన్. మనం వచ్చేసరికి టువర్డ్స్ అమ్ముగూడ నుంచి వచ్చాము. అండ్ మనం అన్నది కలిసి ఇప్పుడు చల్లపల్లి వైపు వెళ్ళిపోతామండి. అదిగోండి ఆ రైట్ సైడ్ లైన్. నాకు తెలిసి ఇది కృష్ణా ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా అండి నేనైతే. ఇక్కడ ఇంకో ట్రైన్ ఆగుందండో, మేము కాచిగూడకి వెళ్ళే మేము ఆగుంది. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఆగున్నాయి అవుటర్లో చల్లపల్లి దాటిన తర్వాత. అంటే టువర్డ్స్ సికింద్రాబాద్ కాచిగూడ వైపు వెళ్ళటానికి. ఈ టైం నైట్ టైం బిజీ లైన్ అండి ఇది, చాలా అంటే చాలా. లైక్ బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉంటాయి అసలు. అది కృష్ణానే అండి, కృష్ణా ఎక్స్ప్రెస్ అది షూర్గా. అటు నుంచి ఏదో ట్రైన్ మన ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తానండి. ఏదో ట్రైన్ ఆగుంది, బ్రహ్మాండం అసలు. రే 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 ఏం ట్రైన్ తెలియలేదు టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. హై స్పీడ్లో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మనని. ఇటుపక్క ఏదో ట్రైన్ ఆగుంది, ఇది కూడా చీకట్లో ఏం ట్రైన్సో తెలియట్లేదు టు బి ఫ్రాంక్. ఇది వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు నాగర్సోల్ నుంచి, నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ అనుకుంటున్నాను నేనైతే. అనుకుంటున్నా, కన్ఫర్మ్ కాదు.
ఆపాడండి బాబు, నన్ను ఆపాడు. అండ్ ట్రైన్ కండిషన్ అయితే వరస్ట్ అండి. అస్సలు చూడొచ్చు మీరు ఎంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారంటే ట్రైన్ని. ఇంకా వాష్రూమ్స్ ఎట్లుంటే అసలు నేను చూపించాలని కూడా అనుకోవట్లేదండి, అంత గరిస్ట్గా ఉంది. ఆ ట్రైన్ బయలుదేరిపోయిందండి. వ్యాప్ 7తో గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. వ్యాప్ 7తో గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. విజయవాడ లింగంపల్లి ఎంప్లాయీ స్పెషల్ ఇంటర్సిటీ ట్రైన్ కొట్టి పడేశాడు. మనం చల్లపల్లి స్టేషన్కి ఎంటర్ అయ్యే లోపల ఒక 4 క్రాసింగ్లు, ఒక ఓవర్టేక్ జరిగిందండి. అది ఈ ట్రైన్కి ఇస్తున్న ప్రిఫరెన్స్ స్పెషల్. వెల్కమ్ టు చల్లపల్లి 07609 మన ట్రైన్ నెంబర్. ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకు చల్లపల్లి స్టేషన్. మిగతా స్టేషన్ లాగా ఓ అనౌన్స్మెంట్ హంగామాలు ఉండదు. క్రౌడ్ ఓకే ఉన్నారు, లేదా ఎక్కుతున్నారో అర్థం కావట్లేదు. పర్లేదు. ఫైవ్ 535 కిలోమీటర్స్ ట్రావెల్ చేసండి మన ట్రైన్ వచ్చేసరికి చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చింది. స్టేషన్ కోడ్ CHZ. అండ్ మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ 3కి వచ్చాం. ఇక్కడ ఓవరాల్గా 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ చల్లపల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళేది టువర్డ్స్ నల్గొండ వైపు అండి. అండ్ మోరోవర్ ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి 2 hours డిలేగా వచ్చింది. సో స్పెషల్ కాబట్టి ఆ మాత్రం డిలే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం తిరుపతికి ఎంత డిలేగా వెళ్తుంది ఏంటి అన్నది. సో నేను మీకు ఇంకా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఏదో ఫుడ్ తీసుకుని ట్రైన్లో తినేసి నల్గొండ దాకా కవర్ చేస్తాను. నల్గొండ నుంచి పడుకుంటాను. మార్నింగ్ ఎక్కడ వెళ్ళి వస్తే అక్కడ నుంచి చూపిస్తాను. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి చాలా ట్రైన్స్తో రేక్ షేర్ అవుతుందండి. ఆ ఏ ట్రైన్స్ ఏంటో మీకు చెప్తాను చూడండి. నర్సాపూర్ లింగంపల్లి నర్సాపూర్ వయా గుంటూరు. ట్రైన్కి ఇక్కడ ఓవరాల్గా 10 minutes స్టాప్ ఉంటుందండి. అండ్ మనకు చల్లపల్లి ఫుడ్ అని అవైలబుల్గా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చేసరికి తిరుపతి జాల్నా తిరుపతి, జాల్నా పూర్ణ పాట్నా పూర్ణ. ఎన్ని ట్రైన్స్తో మన ట్రైన్ రేక్ షేర్ అవుతుందండి. టెన్ మినిట్స్ స్టాప్ తర్వాత మనం అన్నది చల్లపల్లి ప్లాట్ఫామ్ 3 నుంచి స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది డైరెక్ట్గా నల్గొండలో. ఈ లోపల ఎక్కడ ఆగదు. సో చల్లపల్లిలోనే మన ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours లేట్ ఉంది. సో చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతాం ఏంటి అన్నది. చూడొచ్చు అది మెయిన్ లైన్ అండి, వరంగల్కి వెళ్ళే లైన్. మన అది వదిలిచ్చేసి డైరెక్ట్గా గుంటూరు లైన్లోకి, అంటే ఇటుపక్క వరంగల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే లైన్లోకి మూవ్ చేస్తారు. గుంటూరు లైన్లోకి మారుద్దామని. సో నైట్ టైం మీకు ఎంత కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు కానీ, సో మనం అన్నది అయితే మూవ్ అయ్యాము, లైన్ మారాము.
థర్డ్ లైన్లోకి వేస్తున్నారండి మళ్ళీ. ఇక కనిపించే 2 లైన్స్ వచ్చేసరికి టువర్డ్స్ వరంగల్ వైపు వెళ్ళిపోయే మెయిన్ లైన్స్ అండి, సికింద్రాబాద్ టు. మనం అనేది థర్డ్ లైన్లోంచి టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళిపోతాము. అది వచ్చేసరికి హైవే అండి. ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ ఇది? బ్యాగ్ 9th వెళ్తుందండి, స్పెషల్ అనుకుంటుంది. తిరుపతి వందే భారత్. తిరుపతి వందే భారత్ అంటే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే వందే భారత్ వెళ్ళిపోగానే మనకి సిగ్నల్ ఇచ్చారండి, చూడొచ్చు మీరు. దానికోసం మన ఆపాడు ఇప్పుడు దాకా. మనం స్టార్ట్ అయిపోయాం, టువర్డ్స్ గుంటూరు లైన్లోకి మూవ్ అవుతాం. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ గుంటూరు లైన్లోకి మూవ్ అయిపోయామండి. అదిగోండి వరంగల్ లైన్లో నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, మీకు లైటింగ్ అనిపిస్తుంది కదా. మనం గుంటూరు లైన్లోకి మూవ్ అయిపోయాము. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ అది? ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి, ఏసీ ట్రైన్. సో మనం పూర్తిగా గుంటూరు లైన్లోకి ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు నల్గొండ. క్రౌడ్ బాగానే ఉన్నారండి ఇక్కడ, ఇంత లేట్ అయినా. 633 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది నల్గొండకి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ NLDA. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ మన ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 అవర్ 9 మినిట్స్ డిలేగా వచ్చింది. నల్గొండలో మన ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో టైం ఆల్రెడీ 12:30 అవుతుంది. నేను ఇంకా పడుకుంటాను. సో మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడి నుంచి చూపిస్తాను. ఇంకా చాలా జర్నీ ఉంటుంది మార్నింగ్ చూపించడానికి. సో ఇప్పుడు దాకా జర్నీ అయితే బాగానే ఉంది, కాకపోతే స్పీడ్ అయితే ఓకే. అండ్ ట్రైన్ నీట్నెస్ అంత గొప్పగా అయితే లేదు. సో డిపార్చర్ చూపిస్తాను నల్గొండకి, చూడండి. 1 మినిట్ స్టాప్ తర్వాత మనం అనేది నల్గొండ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో టైం చూడొచ్చు, 12:15 అవుతుంది. సో నేను ఇంకా పడుకుంటాను. బాయ్ బాయ్ నల్గొండ. గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. గుంటూరుకి దగ్గరలో ఉన్నామండి మనం. గుంటూరు అవుటర్. మోస్ట్లీ ప్లాట్ఫామ్ 1కి వేస్తున్నాడు.
గుంటూరు ప్లాట్ఫామ్ 1కి వచ్చామండి. స్టార్ట్ అయిపోయామండి గుంటూరు నుంచి. నెక్స్ట్ ఇలాగే తెనాలిలో. स्पेशल प्लेटफॉर्म क्रमांक 4 पर है ट्रेन नंबर 0704. కావలి. వెల్కమ్ టు కావలి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది డే 2. సో మనం అన్నది 1002 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కావలి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ KVZ. అండ్ ఇక్కడ మన ట్రైన్కి 1 minute స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ ఆల్మోస్ట్ 55 minutes డిలేగా వచ్చింది. ట్రైన్ రాత్రి అయితే బాగా కవర్ చేశాడు. అండ్ మోరోవర్ చెప్పాలంటే ట్రైన్లో అస్సలు
మెయింటెనెన్స్ లేదు, వాష్రూమ్స్ లేదు, వాటర్ రావట్లేదు, ఏమీ రావట్లేదండి. అసలు అదొక్కటే మైనస్ ఈ ట్రైన్కి చెప్పాలంటే. అండ్ మోరోవర్ ఈ ట్రైన్ మనకి లైక్ నిన్న మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయింది జాల్నాలో. అండ్ ఇవాళ మార్నింగ్ 10:45 రైట్ టైం తిరుపతికి. సో ఆల్మోస్ట్ 28 hours జర్నీ ఉన్నా కూడా ట్రైన్ మెయింటెనెన్స్ అయితే అసలు బాగాలేదు. సో నేను మీకు కావలి డిపార్చర్ చూపిస్తాను. అండ్ కావలికి మొత్తం ఓవరాల్గా 4 ప్లాట్ఫామ్స్ అండి. సో కావలి డిపార్చర్ చూస్తూ ఉండండి. 5 ప్లాట్ఫామ్స్ అండి కావలికి, నేను దాకా 4 చెప్పాను. సో ప్లాట్ఫామ్ 4లో గూడూరు నుంచి విజయవాడకి వెళ్ళే విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. అండ్ మనం కావలి నుంచి స్టార్ట్ అయిపోయాం. నేను ఈ ట్రైన్ విజయవాడ నుంచి గూడూరు దాకా చేశానండి. మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. కావలి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా నెల్లూరు అండి.
1052 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. స్టేషన్ కోడ్ ఎన్ఎల్ఆర్ అండ్ ఇక్కడ ట్రైన్ 55 మినిట్స్ డిలేగా వచ్చింది. అండ్ నెల్లూరు తర్వాత మన ట్రైన్ ఆగేది గూడూరు, ఆ తర్వాత రేణిగుంట అండ్ తిరుపతి అంతే. సో ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చెప్పా కదా వాటర్ రావట్లేదు అని చెప్పి. అండ్ వచ్చేసరికి ఎవరైనా తిరుపతికి వెళ్దాము అనుకుంటే కనుక ఇది వీక్లీ ట్రైన్ అండి. ఎవ్రీ మండే జాలా నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ట్యూస్డే తిరుపతికి తీసుకొస్తుంది. అండ్ టికెట్స్ అయితే చాలా ఈజీగానే అవైలబుల్ ఉంటాయి. సో ట్రై చేసుకోవచ్చు. ఫుడ్ అవన్నీ క్యారీ చేసుకోవచ్చు. ప్యాంట్రీ కార్ ఉండదు, అంటే ప్యాంట్రీ కార్ ఉంది కానీ ఆపరేషన్లో లేదండి. సో అవన్నీ చూసుకోవచ్చు మీరు. అండ్ ఎల్హెచ్బి కాబట్టి నీట్గానే ఉంది. ఏసీ వేసుకోండి ఎక్కువ స్లీపర్ కన్నా. సో డిపార్చర్ చూపిస్తాను చూడండి. 2 మినిట్స్ ఆగిన తర్వాత నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయాం మనము. నెక్స్ట్ లాగేది గూడూరు అండి. గూడూరు. వెల్కమ్ టు గూడూరు. సో గూడూరు ప్లాట్ఫామ్ 1లో మనం 2 మినిట్స్ ఆగి బయలుదేరిపోతున్నాం అండి. సో ఇక్కడ దాకా మన ట్రైన్ వచ్చేసరికి 1092 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అండ్ మన ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 అవర్ 5 మినిట్స్ డిలేగా వచ్చింది. గూడూరు జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ చెన్నై వైపు వెళ్తుంది అండ్ మనం వెళ్ళే తిరుపతి లైన్, అందుకే గూడూరు జంక్షన్ అవుతుందండి.
సో నేను మీకు ఇప్పుడు జంక్షన్ పాయింట్ కూడా చూపిస్తాను. సో గూడూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది రేణిగుంట, ఆ తర్వాత తిరుపతి. చూడొచ్చు మన ట్రైన్ ట్రాక్ మారుతుంది. సో తిరుపతి లైన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చెన్నై లైన్ వెళ్తాను మన తిరుపతి దాకా. తిరుపతి నుంచి ఇది యాక్చువల్గా స్ట్రైట్ లైన్ టువర్డ్స్ చెన్నై అండి. చెన్నై మెయిన్ లైన్. మనం టువర్డ్స్ తిరుపతి డైవర్ట్ అవుతున్నాం. తిరుపతి కూడా కాదు, టువర్డ్స్ రేణిగుంట. గూడూరులో ఇడ్లీ వడ టిఫిన్ తీసుకున్నాను అండ్ దోశ కూడా. అక్కడ ట్రైన్ ఆగుంది చూసారా, డీజిల్ లోపల ఒక ట్రైన్. అది వచ్చేసరికి టువర్డ్స్ కడపకి వెళ్ళే లైన్ అండి. మనం వచ్చి టువర్డ్స్ గూడూరు నుంచి వచ్చే లైన్. సో రేణిగుంట జంక్షన్ అవుతుంది అందుకే. అండ్ ముందు నుంచి తిరుపతికి వెళ్ళే లైన్ ఒకటి, తర్వాత చెన్నై వైపు వెళ్ళే లైన్ ఇంకోటి ఉంటుంది. అందుకని రేణిగుంట జంక్షన్ అంటే మన రేణిగుంట అవుటర్లో ఉన్నాం. ఈ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ కడప నుంచి వచ్చేది. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తర్వాత ఇంకా చాలా ట్రైన్స్, రాయలసీమ, ఇవన్నీ అటు నుంచే వస్తాయి. पुणे कन्याकुमारी प्लेटफॉर्म 3 तिरुनेलवेली श्री माता वैष्णो देवी काट्रा. డబల్ 174 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది రేణిగుంట జంక్షన్కి రీచ్ అయ్యామండి. జంక్షన్ ఎందుకంటే ఏంటని చెప్పా కదా, ఇక్కడ ట్రైన్ వచ్చేసి 50 మినిట్స్ డిలేగా వచ్చింది. అండ్ మనం తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేది తిరుపతి. ఇక్కడ నుంచి తిరుపతి కేవలం 10 మినిట్స్ మాత్రమే. అండ్ రేణిగుంటలో మన ట్రైన్కి 2 మినిట్స్ డ్రాప్ మాత్రమే ఉంటుంది. రేణిగుంట డిపార్చర్ చూపిస్తాను, చూస్తాను. సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఓవరాల్గా 1184 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందండి. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి ఇందాక చెప్పిన 28 అవర్స్ ఆల్మోస్ట్. అండ్ ప్యాంట్రీ కార్ అయితే ఏం లేదు, ఫుడ్ అని మనం క్యారీ చేసుకోం. బట్ ట్రైన్లో ఫుడ్ అని అవైలబుల్ ఉంటాయి. సో అదైతే ఇబ్బంది, సైడ్ ప్యాంట్రీ అవైలబుల్ ఉంది.
తిరునెల్వేలి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయిందండి ప్లాట్ఫామ్ 2 నుంచి. అట్లా స్లీపర్ బాగానే ఉంది, మరి అంత రష్ అయితే ఏం లేదు ట్రైన్కి. రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. నెక్స్ట్ డైరెక్ట్ తిరుపతి అండి. ఫైనల్లీ 2 years తర్వాత తిరుపతి. బాయ్ బాయ్ రేణిగుంట. సో టువర్డ్స్ రైట్ వెళ్తే మనం అనేది టువర్డ్స్ అరప్పనం చెన్నై వెళ్ళిపోతాం. మనం వచ్చి టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తాం. సారీ నేను లెఫ్ట్ రైట్లో వెళ్తాను. టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తే మనం వచ్చేసరికి అరప్పనం చెన్నై వెళ్ళిపోతాం. మనం టువర్డ్స్ రైట్ వెళ్తాం. తిరుపతి ఎంటర్ అయ్యే ముందు లైక్ తిరుపతి ప్రైవేట్ అయ్యే ముందు మొత్తం సీక్రెట్లో ఉంటుంది. ఎంత బాగుంటుందో మీకు చూస్తున్నారు కదా. జర్నీ అయితే బాగుందండి. 1 hour 30 మ్యాటర్ కాదు. కాకపోతే ట్రైన్ సిట్టింగ్ ప్లేస్ బాగుంది. వాష్రూమ్ గేట్ దగ్గర అంటే తెలియదు. వాటర్ అయితే సప్తగిరి తిరుపతి చెన్నై సప్తగిరి. ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎంజీఆర్ చెన్నై. దీనికి ముందు వెనక 2 పక్కల లోకల్ ఉంటాయండి. 2 గంటలు వచ్చేసరికి ఈ ముందు పక్క లోకల్ తీస్తే వెనక లోకల్ టువర్డ్స్ చెన్నై పంపిస్తుంది. అందుకని తిరుపతిలో 2 లోకల్స్ అటెండ్ చేయడం చూపిస్తాను. ఆగండి, ఖాళీ ఉంది ట్రైన్ అయితే.
పూరి తిరుపతి, అదే తిరుపతి నుంచి పూరికి వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి. వ్యాప్ 7 వడోదరాదండి. ఏం ట్రైన్ ఇది? ఎంత దూరం నుంచి? తిరుపతి మన్నార్గుడి ఎక్స్ప్రెస్. తిరుపతి నుంచి మన్నార్గుడికి వెళ్తుందండి. వెల్కమ్ టు తిరుపతి. రెండు ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఉన్నాయండి. ఏం చూద్దాం. జమ్ముతావి తిరుపతి, తిరుపతి అనకాపల్లి. మళ్ళీ తిరుపతికి రీచ్ అయ్యామండి. అదే 1 hour 20 minutes డిలేతో వచ్చింది ట్రైన్. ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది. కాకపోతే చెప్పా కదా, కోచ్ వాష్రూమ్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. సో తిరుపతికి ఎవరైనా రావాలి, టికెట్స్ దొరకట్లేదు అనుకుంటే ఈ ట్రైన్లో టికెట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఎవ్రీ మండే స్టార్ట్ అవుతుందండి. అండ్ మోర్ ఓవర్ నేనన్నది తిరుపతికి ఈసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. సో దర్శనం చేసుకుంటా, దర్శనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అని కూడా మీకు మొత్తం డీటెయిల్గా ఇంకో బ్లాగ్ చూపిస్తాను. సో మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే దెన్ బాయ్.